జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ సేవాదళ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ నగర్ గీతామాయి బాలభవనం నందు ఘనంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సేవాదళ స్టేట్ ఫౌండర్, ఎన్టీఆర్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ కె గంగాధర్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిటీ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే రియాజ్, ఎన్టీఆర్ సేవాదళ వైస్ ప్రెసిడెంట్ జి మధుసూదన్ మరియు ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి పిల్లలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం కె గంగాధర్, జి మధుసూదన్ మీడియాతో మాట్లాడారు. నా పేరు రియాజ్, ఎన్టీఆర్ సిటీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మా అన్నగారైన గంగాధర్ అన్న ఆధ్వర్యంలో మా హీరో ఎన్టీఆర్ గారి జన్మదిన వేడుక జరుపుకుంటున్నాము. ఇలాంటి మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రజారత్న నటరత్న మా నందంపూరి తారక రామారావు గారి మనవుడు, మా నందంపూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు నెల్లూరు నగరంలో పలు దిక్కల్లా చేయడం జరుగుతుంది. ఈ వేడుకలు ఏంటంటే ఎన్టీఆర్ పుట్టినంటే ఒక పండగ వాతావరణం జరుగుతుంది. ఈ పండగ వాతావరణంలో అభిమానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఎన్నో అనాథాశ్రయాలు కానీ, అన్నదానాలు కానీ, కేక్ కటింగ్లు కానీ జరగడం జరిగింది. ఏ హీరో జరగని
ఏ హీరో గారి వినూత్న రీతిలో ఈ పుట్టిన జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా మా నందమూరి చందమామ, మా నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు ఎంతో ఆర్భాటంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి పండుగలు ఇలాంటి పుట్టుకలు ఎన్నో జరుపుకోలేకి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నందమూరి తారక రామారావు మరెన్నో పాత్రలు తాతకు మనవడుగా ఇప్పుడే మెప్పించాడు. ఇంకా కొన్ని పాత్రలు చేసి తాతగారి పేరు పలు చుట్టూ నిలబడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తొందరలో ఆయన రాజకీయ రంగప్రవేశం చేసి ఇటు అభిమానులని, ప్రజలని తాతగారు ఏ విధంగా చేశారో దానికి రెండింతలు చేసి ప్రజల్లో ఎప్పుడు ఆయన స్థానం గుండె ఉండడం కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే చిత్రం డ్రాగన్ అనేది ఒక హాలీవుడ్ మూవీ, ఆ రేంజ్ లో సినిమా ఉంటుంది. ఎందుకంటే ఏ పాత్ర చేయాలన్నా ఒక ఎన్టీఆర్ చెల్లు నటనలో ఈ రోజున్న హీరోల్లో నటన అనేది ఎన్టీఆర్ నటన. ఎందుకంటే అతను చేసిన పాత్రలు అలాంటివి. 10 సంవత్సరాలకి హీరోగా వచ్చి ఎన్నో రికార్డు బ్రేక్ చేశాడు. పెద్ద హీరో రికార్డుగా బ్రేక్ చేసి పడగొట్టేశాడు. ఇంకా రికార్డులు అనేది దానికి అంత కొత్త కాదు. ఈ మధ్యన కొంతమంది పిల్లకాయలు రికార్డులు అని అనుకుంటున్నారు. ఆ రికార్డులు కాదయ్యి జూబ్లీలు, సింహాద్రి జూబ్లీలు ఇప్పటికి రికార్డు అట్టే ఉంది. నెల్లూరు అక్షర థియేటర్లో సింహాద్రి 170 రోజులు జరిగింది. 170 రోజులు. ఆ 170 రోజుల చరిత్రలు రాబోయేది కూడా ఆడలేదు. ఇంకా ఇలాంటి రికార్డులు ఎన్నో సృష్టించి తెలుగు వారి గుండెల్లో నిలిచిన మా నందమూరి తారక రామారావు గారు ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు అభిమాని గురించి ఆలోచించే మా ఎన్టీఆర్ హీరోయిజంలో ఆయన ఉన్నట్టు ఏ హీరో కూడా అభిమానులతో ఉండడం జరగబోదు. ఎందుకంటే మా అనుభవంగా చెప్తున్నాం. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.